ఎంతో మహిమ కలిగిన శ్రీ సిద్ధి వినాయక దేవాలయం సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో హైదరాబాద్ ముంబై హైవేపై కొలువై ఉంది. గణపతి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఇక్కడ గణపతి విగ్రహానికి 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. 300 ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన శ్రీ శివరామ భట్టు కాలినడకన తిరుమలకు బయలుదేరాడు. అతను గణపతి భక్తుడు. సంకటహర చతుర్థి నాడు ఆయన ఎక్కడ బస చేస్తారో ఆ ప్రదేశానికి వినాయకుడు మాత్రమే అతని పూజల కోసం వస్తాడని నమ్మేవారు. చాలా కాలం క్రితం రుద్రారం అటవీ ప్రాంతంగా ఉండేది. ఒకసారి శివరామ భట్టు రుద్రారం చేరుకున్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా ఆయన సంకల్పం వల్ల పెద్ద రాతి రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అతను గణేశుణ్ణి ఆరాధించాడు. అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ రోజు నుంచి ఈ విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ ఆలయం సాధువులకు గొప్ప నివాసంగా ఉండేది. ఈ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది మరియు ఇటీవల తన వైభవాన్ని తిరిగి పొందింది. ఈ ఆలయానికి ప్రతిరోజు అనేక మంది యాత్రికులొస్తుంటారు. ప్రధాన మందిరంలో విశాలమైన ముఖద్వారం ఉంది. లోపలి ఆలయంలో గణేష్ సింధూర వర్ణం రూపంలో ఉంటాడు. శ్రీ శివరామ భట్టు ఆవిష్కరించిన విగ్రహం మరుగున పడింది. మకన్ దాస్ అనే భక్తుడు గుర్రంపై స్వారీ చేస్తున్నప్పుడు ఆ గుర్రం ముందుకు వెళ్లడం మానేసినప్పుడు మకన్ దాస్ ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. గణపతి దేవుడు తాను ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తన అనుయాయులకు తెలియజేశాడు. స్వామివారి ఆజ్ఞను అనుసరించి స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. సాధారణంగా ఉత్తర భారతదేశంలో సింధూర విగ్రహాలు మనకు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా నల్లని విగ్రహాలున్నాయి. కానీ ఈ విగ్రహం సింధూరంతో కనువిందు చేస్తుంటుంది. ఈ విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది. గణేశుని సింధూర విగ్రహాన్ని పూజించడం ద్వారా ఎన్నో ఉపయోగాలుంటాయి. ఈ ఆలయంలో సంకటహర చతుర్థి, వినాయక చవితి, నవరాత్రి, మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. హైవేపై ప్రయాణించేవారు తప్పకుండా గణేష్ ఆశీర్వాదం పొందుతారు. కొత్తగా పెళ్లైన వారు తప్పక స్వామిని దర్శించుకుంటారు. ప్రతిరోజు స్వామివారి దర్శనం అనంతరం మధ్యాహ్నం పూట అన్నప్రసాదం అందిస్తారు. పటాన్ చెరువుకి 14 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. సంగారెడ్డి వెళ్లే బస్సులు ఎక్కి ఆలయం దగ్గర దిగవచ్చు.